నాకు బాహుబలికి ఛత్రపతికి చాలా సిమిలారిటీస్ కనిపించాయి తెలుసా. ఇంత సిమిలారిటీస్ ఏం కనిపించారు? ఛత్రపతిలోని బాహుబలిలోని భానుప్రియ గారి క్యారెక్టర్ ఒక స్టోరీ చెప్తారు ఛత్రపతి శివాజీ గురించి. అంటే జీజాబాయి వీరుల కథలు చెప్తూ కొడుకులో పౌరుషాన్ని నింపి. అప్పుడు భానుప్రియ గారు ఓ శంఖం వేస్తారు, నేను అది కొనుక్కొని వేసుకున్నాను తెలుసా. అది యాక్చువల్లీ ఆ శంఖాన్ని ఇప్పుడు మన కల్కి సినిమాలో రిఫరెన్స్ కింద వాడారు తెలుసా. అవునా? ఈత దాడితే చంపేస్తాను అన్నాడు అనగానే అప్పుడు హీరో ట్రిగర్ అవుతాడు. ట్రిగరింగ్ పాయింట్ అక్కడ భీమక్ష్మాపతి అని మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. భద్రం ఒక్కసారిగా రియాక్ట్ అయిపోయి హీ విల్ షౌట్ లౌడ్. ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తుందంట. టఫ్ పాయింట్ ఆఫ్ ద డైరెక్టర్ ఆర్ ద స్టోరీ టెల్లర్ ఏంటి అంటే, ఒక పవర్ఫుల్ ఛత్రపతి డ్రైవ్ లో తీసుకెళ్లాలా, అమ్మ అనే సెంటిమెంటల్ డ్రైవ్ లో తీసుకెళ్లాలా అన్నది క్లాష్ అవుతుంది రెండు. దాన్ని చాలా తెలివిగా చాలా నీట్ గా ఒక డ్రైవ్ ని డౌన్ చేసింది. అందుకనే ఆయన్ని జక్కన్నా అని అందుకే అన్నారు. శిల్పిలా చెక్కుతారు. సందీప్ రెడ్డి వంగ కూడా అడుగుతారు రాజమౌళిని, వై ఆల్వేస్ రివెంజ్ సార్ అని అడిగితే, రివెంజ్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఎమోషన్ దట్ కెన్ వర్క్అవుట్ ఆన్ ద స్క్రీన్ అని చెప్పేసి అన్నారు. దట్స్ వై ఐ వుడ్ సే దట్ ఛత్రపతి ఈస్ ద టెక్స్ట్ బుక్ ఫర్ కమర్షియల్ మూవీస్ ఇన్ తెలుగు సినిమా. ఏంటిది కొత్త సెటప్? అట్లుంటది మనతో ముచ్చట. బాగానే ఉంది కానీ ఇక్కడ ఒక ఫిల్మీ మైక్ అని ఒక పోస్టర్ ఉంటే, లేదా ఒక సెట్ డిజైన్ అయినా ఉన్నా భలే ఉండేది. నెక్స్ట్ పాడ్కాస్ట్ కలిపి పక్క రెడీ చేయించేస్తారా? బా పుట్టి పుట్టేసి ఒక మాట వేయకుండా మాట నేను చెప్పను రా. బాగానే ఎక్స్ట్రా సర్లే ఓకే. హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ద ఫిల్మీ మైక్. జస్ట్ ఇన్ కేస్ మీరు మా పాడ్కాస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా పేరు చరిత్, వీడి పేరు యష్. హలో. సో మన తెలుగు సినిమాని గ్లోబల్ రేంజ్లోకి తీసుకెళ్ళిన గ్లోబల్ స్టార్ ప్రభాస్ గారు గురించి, రెబల్ స్టార్. ఎందుకు అంత కష్టపడుతున్నావు? లెట్స్ ట్రిప్ ఆన్ ఛత్రపతి మూవీ. కరెక్ట్. విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి గారు ఫాదర్. ఆయన స్కార్ ఫేస్ అనే సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి రిఫరెన్స్ గా తీసుకుని ఈ కథ రాశారు, ఛత్రపతి అనే సినిమా. అవునా? స్కార్ ఫేస్ ఇట్స్ హాలీవుడ్ ఫిల్మ్. నో స్కార్ ఫేస్ రిఫరెన్స్ కాదు. అంటే యాక్చువల్లీ అప్పుడు క్యూబా నుంచి చాలామంది మైగ్రేట్ అయ్యి అమెరికాకు వచ్చేసేవారు. ఆ టైంలో అమెరికా అందరినీ వెల్కమ్ చేసేది. క్యూబా ఏంటి అందరూ వెళ్ళిపోతున్నారు, వీళ్ళని ఎలా ఆపాలనే ఉద్దేశంతో ఆ టైంలోని ఉన్న ప్రిజన్లో ఉన్న ప్రిజనర్స్ అందరినీ రిలీజ్ చేసేసి ఇప్పుడు వెల్కమ్ చేసుకోండి అన్నది. ఇప్పుడు అందరూ ప్రిజనర్స్ వచ్చేస్తారేమో కదా అమెరికాకి అని చెప్పి అప్పుడు అమెరికా ఆపేసింది. సో ఆ పాయింట్ మీద ఆ రెఫరెన్స్తో స్కార్ఫేస్ అన్న సినిమా వచ్చింది. బట్ ఇదే క్యూబా అండ్ అమెరికా రెఫరెన్స్ తోటి శ్రీలంక బార్డర్ నుంచి మైగ్రేట్ అయ్యి వైజాగ్ వచ్చిన గ్రూప్ ఆఫ్ పీపుల్, అందులో ఒక హీరో, అందులో విడిపోయిన అమ్మ నాన్న కథగా ఛత్రపతిని డెవలప్ చేసుకున్నాం. ఇట్స్ నాట్ లైక్ ఫ్రమ్ స్కార్ఫేస్, ఇట్ ఈస్ ఫ్రమ్ క్యూబా అండ్ అమెరికా మైగ్రేషన్ స్టోరీ నుంచి చిన్నది అడాప్ట్ చేసుకొని చేశారు. దీనిలో ఎంత డెప్త్ ఉందని నాకు ఇప్పటివరకు తెలియదురా. సినిమా అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి తేడా ఏంటి? నేను స్కూల్లో ఉన్నప్పుడు సినిమా చూసా, ఫస్ట్ బిగినింగ్ టు ఎండింగ్ ఫ్లోలో వెళ్ళిపోద్ది. అంత అర్థం చేసుకునే స్కోపు లేదు, మెచ్యూరిటీ కూడా లేదు. మొన్న చూస్తున్నప్పుడు మళ్ళీ ఆపి బిట్లు ఆపుతూ చూస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది రాజమౌళి గారు ఇట్లా ఒక కమర్షియల్ ఫ్లిక్ ని కూడా పెట్టచ్చు సినిమాలో. ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు ఎలా ఉంటాయి, గ్రాండియర్ గా, హీరో కమర్షియల్ హీరో ఓరియంటెడ్, ఆ ఎలివేషన్ సీన్లు ఎలా ఉంటాయి. సో నేను నిన్న చూసిన తర్వాత నాకైతే కొంచెం అంటే ఇట్స్ నాట్ లైక్ కంపారిజన్, సిమిలారిటీస్. నాకు బాహుబలికి ఛత్రపతికి చాలా సిమిలారిటీస్ కనిపించాయి తెలుసా. ఇంత సిమిలారిటీస్ ఏం కనిపించారు? ఛత్రపతిలోని బాహుబలిలోని కన్న కొడుకును కాకుండా ఇద్దరు కొడుకుల్ని సమానంగా చూస్తారు. అక్కడ రమ్యకృష్ణ గారి క్యారెక్టర్, ఇక్కడ భానుప్రియ గారి క్యారెక్టర్ ఆబ్వియస్లీ. అండ్ ఇంటర్వెల్ సీన్ లో ఛత్రపతిలో ఎలాగైతే అందరూ జనం ఛత్రపతి అని అంటుంటే ఇక్కడ వీడు జలస్ ఫీల్ అవుతూ ఉంటాడు తమ్ముడు క్యారెక్టర్. సేమ్ అలాగే బాహుబలిలో బాహుబలి 2 సిరీస్ లో ఇంటర్వెల్ సీన్ అలానే ఉంటది. జనాలందరూ బాహుబలి అంటుంటే తమ్ముడు జలస్ ఫీల్ అవుతూ ఉంటాడు. అదొకటే కాదు, ఇప్పుడు మనకి ఛత్రపతిలో కామెడీ క్యారెక్టర్ ఉంటుంది,
వేణుమాధవ్ గారి క్యారెక్టర్. అవును, వేణుమాధవ్ ఎలా కామెడీ రా బాబు. సో వేణుమాధవ్ గారి క్యారెక్టర్ ఎలాగైతే హీరోయిన్కి లైన్ వేస్తూ వాడికి లేని పవర్ని హీరో ముందు ప్రజెంట్ చేసుకోవడానికి పోజ్ కొట్టడానికి చూపిస్తాడు, సేమ్ అలాగే సుబ్బరాజ్ గారి క్యారెక్టర్ కూడా బాహుబలి అలానే ఉంటుంది. అవును, హీరోయిన్ ముందు పోజులు కొడుతూ హీరోని తక్కువ చేసుకొని తనను ఎక్కువ చేసుకుంటూ చూపించుకునేలాగా. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే తమ్ముడు బ్రదర్ క్యారెక్టర్ ఏదైతే విలన్ క్యారెక్టర్ ఉందో వాడు చెప్పిన తప్పుడు మాటలు నమ్మి తల్లి రమ్యకృష్ణ ఆర్ హియర్ భానుప్రియ ఇద్దరు కూడాను హీరోని చంపడానికి చూస్తారు లేదా చంపేయమని ఆర్డర్స్ పాస్ చేస్తారు. ఈ సిమిలారిటీస్ నాకు నేను చూసింది ఉంటాయి. నువ్వు 100% కరెక్ట్. అది రాజమౌళి గారి సినిమాల్లో, ఇప్పుడు రాజమౌళి గారి సినిమాల్లో కామెడీ కొంచెం తగ్గింది. అవును, కంపేర్ టు ఛత్రపతి. ఛత్రపతిలో ఎలా ఉంటది, వేణుమాధవ్ నెక్స్ట్ లెవెల్ కామెడీ. వేణుమాధవ్ అపరిచిత ట్రాక్ ఉంటది అని రాగానే అటు నుంచి ఇంకో క్యారెక్టర్ చంద్రబాబు, అది నెక్స్ట్ లెవెల్ కామెడీ. సినిమాలో స్క్రీన్ ప్లే బ్రో, ఫస్ట్ 10 to 15 minutes of the screenplay, that's what tells the whole story, the plots and the conflicts of the movie. అవును, అక్కడే కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేస్తారు, అర్థమైపోతుంది. అంటే ఎస్టాబ్లిష్మెంట్ మాట. కొడుకుకి తల్లి మీద అంత ప్రేమ ఉన్నది, అండ్ తమ్ముడికి అన్నయ్య అంటే ఎలాంటి జెలసీ ఫీలింగ్ ఉన్నది. అండ్ మదర్ క్యారెక్టర్ ఏమో చిన్న కొడుకు చెప్పిన మాటలు నమ్మేసి పెద్ద కొడుకుని తప్పుగా అనుకొని పెద్ద కొడుకుని పనిష్ చేయడం, తర్వాత తెలిసిన తర్వాత రిగ్రెట్ అయ్యి మళ్ళీ కొడుకు దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి పాట పాడుతూ ఉంటారు. ఈ పాటలో ఒక లిరిక్, ఒక లైన్ ఉంటుంది బ్రో, తప్పటడుగులు వేసిన తల్లిగా విసిరేసిన దారి తప్పిన ఈ తల్లిని వదలకురా అని ఒక లైన్ ఉంటుంది ఫస్ట్ సాంగ్లో. ఎక్సలెంట్ బ్రో. అంటే మామూలుగా తప్పటడుగులు వేసేది ఎవరు, పిల్లలు తప్పటడుగులు వేస్తూ ఉంటారు, తల్లిదండ్రులు సరిదిద్దుతూ ఉంటారు. బట్ ఇక్కడ అమ్మ ఏం చెప్తుందంటే, అరే నిన్ను అపార్థం చేసుకొని నేను తప్పటడుగులు వేస్తున్నాను, నిన్ను తప్పుగా అనుకొని నేను తల్లిగా విసిరేసిన దారి తప్పిన ఈ తల్లిని వదలకురా అని చెప్పి. అండ్ నువ్వు స్టోరీ చూస్తే అందరికీ ఛత్రపతి అన్న కథ కనబడుతుంది, బట్ మనకి స్టార్టింగ్లో భానుప్రియ గారి క్యారెక్టర్ ఒక స్టోరీ చెప్తారు. అవును, ఛత్రపతి శివాజీ గురించి ఒక స్టోరీ చెప్తారు. అంటే జీజాబాయి వీరుల కథలు చెప్తూ కొడుకులో పౌరుషాన్ని నింపి శత్రువుల మీదకి వెళ్ళేలాగా రెడీ చేస్తుంది అని. సేమ్ అలాగే హీరో క్యారెక్టరైజేషన్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ఇంటర్వెల్ సీన్లో జనాలందరూ ఛత్రపతి ఛత్రపతి అంటుంటే అక్కడ నీకు టైటిల్ జస్టిఫికేషన్ వస్తుంది, బట్ యాక్చువల్లీ ఛత్రపతి అంతటి వాడు అయ్యాడు అని తల్లికి తెలియాలి. బట్ తల్లి కోరిక కదా అది, తెలియాలంటే తల్లి కలవాలి. సో తల్లి కొడుకులు కలవడం అన్నది ఇట్స్ ద మెయిన్ స్టోరీ ఆఫ్ ద ఫిలిం. ఈ ఛత్రపతి, ఈ హీరోయిజం, మాస్ సీన్స్, ఇవన్నీ డెకరేషన్స్ ఆఫ్ ద స్టోరీ. కరెక్ట్, మాస్ డెకరేషన్స్, కమర్షియల్ డెకరేషన్స్ ఆఫ్ ద స్టోరీ. సో ఫస్ట్ 10 to 15 minutes ఇస్ అ బ్యూటిఫుల్ సెటప్ ఫర్ ఎ ప్రాపర్ కమర్షియల్ ఓరియంటెడ్ ఫిలిం. అప్పుడు భానుప్రియ గారు ఓ శంఖం వేస్తారు, నేను అది కొనుక్కొని వేసుకున్నాను తెలుసా. ఆ శంఖం గిఫ్ట్ అది యాక్చువల్లీ ఆ శంఖాన్ని ఇప్పుడు మన కల్కి సినిమాలో రిఫరెన్స్ కింద వాడారు తెలుసా. అవునా, రాజమౌళి గారు ఒక శంఖం వేసుకుంటారు, ఆ ఛత్రపతి శంఖం. రాజమౌళి గారు డ్రైవ్ చేసిన కారు ఉంది చూసా, అది వెహికల్ ఏదైతే ఉందో దాని గేర్స్ అయితే బాహుబలి స్వాడ్ అది. అవునా, యా అబ్జర్వ్ చేసాను ఆల్రెడీ, అవన్నీ ట్విట్టర్లో కూడా వచ్చేసాయి, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసినవి కాదు. ఇన్ని రోజులు నేను అబ్జర్వ్ చేయలేదా. రాజమౌళి గారు, ప్రభాస్ గారు తీసిన 2 సినిమాల రిఫరెన్స్ ని కల్కిలో పెట్టారు అలాగా. ఐ థింక్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిలిం. సో నీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి ఒకసారి చెప్పు. నాకు ఆబ్వియస్లీ హీరో క్యారెక్టరే, ఎందుకంటే నువ్వు ఇందాక అన్నట్టు ఆ మదర్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ హూ ఈజ్ అ లీడర్ టు హర్ చైల్డ్. ఛత్రపతి శివాజీ అంటే ఎవరమ్మా అని చిన్నప్పుడు ప్రభాస్ అడుగుతాడు కదా, నలుగురు కోసం నిలబడేవారని భానుప్రియ గారు చెప్తారు. అప్పుడు ఒక ఎస్టాబ్లిష్ అవుతుంది, ఒక హీరో క్యారెక్టర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఆబ్వియస్లీ నాకు అది ఇష్టం. అండ్ ఇవన్నీ పక్కన పెడితే సినిమాలో ఒక విలనిజం ఉంటుంది చూసావా, ప్రదీప్ రావత్ గారు చేశారు ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ విలనిజం. రాజ్ బిహార్ కషేర్, నేను అప్పుడు ఫస్ట్ టైం నేను చూడటం. అండ్ అప్పటి వరకు నేను చూసిన సినిమాల్లో నార్మల్ విలన్ సూట్లు లేదంటే ఫ్యాక్షన్ సినిమాలు వైట్ అండ్ వైట్లు ఉంటాయి, కానీ బీహార్ సెటప్, పెద్ద బొట్టు, లోపల షూ చేస్తూ చేతికి ఇవి టాటూలు, చాలా కొత్త స్టైల్ ఆఫ్ విలనిజం అనిపించింది. అది నీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు, కానీ ఆ విలనిజం చూడ ఎంత బాగుంటది, భయం వేస్తుంది ఆ ఫేస్ చూసినప్పుడు. కానీ రాజమౌళి గారి స్టైలే అది, యాక్చువల్లీ స్టైలే అది. అంటే ఫస్ట్ విలన్ ఎస్టాబ్లిష్ చేయడమే హీరో కన్నా పెద్ద తోపు అన్నట్టు ఎస్టాబ్లిష్ చేసి అంత పెద్ద
పవర్ఫుల్ విలన్ని హీరో కొట్టాలన్నా, హీరో ఎదిరించాలన్నా, హీరో ఆర్క్ని అలా బిల్డ్ చేసుకుంటూ తీసుకెళ్ళి హీరో విలన్ ఫైట్ క్లాష్ అనేది స్టార్ట్ చేస్తారు. బట్ యాక్చువల్లీ నువ్వు చెప్పినట్టు ప్రదీప్ రావత్ గారి క్యారెక్టర్ ఎక్సలెంట్. రాజ్ బిహారీ క్యారెక్టర్లో క్యారెక్టర్ ఎక్స్ప్లోరేషన్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఛత్రపతి దగ్గరికి వస్తాడు రాజ్ బిహారీ, ఛత్రపతి దగ్గరికి వచ్చి 1.5 మర్డర్ చేసి కుర్చీ ఎక్కేసాడు. అంటే అప్పటికి ఛత్రపతి ఎవరిని, కాటరాజ్ని అండ్ దట్ బాజీరావు వీళ్ళిద్దరిని చంపాడు. అంటే 2 మర్డర్స్ చేశాడు. బట్ ఇన్ రాజ్ బిహారీస్ పాయింట్ ఆఫ్ వ్యూ హీ ఓన్లీ డిడ్ 1.5 మర్డర్. అంటే కాటరాజ్ అన్న క్యారెక్టర్ నాకు లెక్క చేయట్లేదు. వాడు ఆకురోడి, నువ్వు అంటే 1.5 మర్డర్ చేసావు, నీకు 1.5 పాయింట్స్ అన్నట్టు కన్సిడర్ చేస్తాడు. లిటరల్లీ ద విలనిజం అన్నది అక్కడ పీక్స్ కింద ఒక డైలాగ్ తోటి. ప్రతి క్యారెక్టర్ని అంటే ఏదో అనవసరంగా సరదాగా పెట్టలేదు. అంటే ఎక్సెప్ట్ దట్ వేణుమాధవ్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కామెడీ జనరేట్ చేసిందని పెట్టారు. బట్ మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడాను కథకి ఏదో విధంగా ఎంతో కొంత వాళ్ళు హెల్ప్ అయ్యే క్యారెక్టర్, స్టోరీకి హెల్ప్ అయ్యే క్యారెక్టర్. హీరోయిన్ శ్రేయ గారు కానీ, శ్రేయ గారి క్యారెక్టర్ కూడాను ఏదో గ్లామర్ క్యారెక్టర్ సాంగ్ మాత్రం అన్నట్టు పెట్టలేదు. హీరోకి వాళ్ళ మదర్ యొక్క ఫోటో దొరకడానికి కారణం శ్రేయ అవుతుంది. తమ్ముడు క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో షఫీ గారి క్యారెక్టర్, హీ వోంట్ ఫైట్ విత్ బ్రదర్. అవును, వాడు చాడీలు చెప్తూ ఉంటాడు, అమ్మ దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్తూ ఉంటాడు వాడు. సో ఇక్కడ కూడా పెద్ద అయిన తర్వాత కూడా వాడు అదే బుద్ధి. అవును, వాడు షూట్ చేసుకొని అమ్మకు ఫోన్ చేసి ఛత్రపతి షూట్ చేస్తాడని చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు. అమ్మ ముందు హీరోని బ్యాడ్ చేయడం చూస్తాడు. చిన్న కామెడీ సీన్ కూడా జనరేట్ చేస్తాడు. నాకు అన్నిటికన్నా సినిమాలో బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సీను తమ్ముడిని ఎప్పుడైతే లాగ్ ఒకటి పీకి కార్లో వేసేస్తాడో, అమ్మ బతుకున్నంత వరకు నీ ఆటలు అన్నట్టు ఒక వార్నింగ్ ఇస్తుంది. చాలా సాడ్. లిటరల్లీ మనం ప్రదీప్ రావత్ గారి క్యారెక్టర్కి కోపం వస్తుంది విలన్ కాబట్టి. బట్ షఫీ క్యారెక్టర్ విల్ హేట్ దిస్ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి. వాడు చేసే వేషాలకు విల్ హేట్ దిస్ క్యారెక్టర్. ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ని కార్లో వేసి లాగ్ ఒకటి పీకుతాడో దెన్ విల్ గెట్ సాటిస్ఫైడ్. వాటి అబ్జర్వ్ చేసా. నాకు చిప్పు కొట్టేసే సీన్ ఏంటంటే గుండు గీసేస్తాడు హీరో, తమ్ముడు గుండు గీసేస్తాడు. తన ఇవాల్వేషన్, తమ్ముడు ఇవాల్వ్ అయిపోతాడు కదా, జుట్టు ఫుల్గా వచ్చేస్తుంది ఇమీడియట్ గా వచ్చేస్తుంది. అంటే ముందు సీన్ లోనే కోట శ్రీనివాసరావు గారిని కలిసి మీరు నాకు ఇదంతా ఎందుకు చేస్తారు, అప్పుడు గుండె ఉంటుంది, అప్పుడు కూడా గుండె ఉంటుంది. ఇమీడియట్ గా నెక్స్ట్ సీన్ లో జుట్టు వచ్చేస్తుంది. తర్వాత ఇంకో సీన్ లో ఛత్రపతి ఇంటికి విగ్ పెట్టుకున్నాడేమో బ్రో, ఏమో అయ్యి ఉండొచ్చు, డబ్బులు వచ్చాయి కదా విగ్ పెట్టుకున్నాడేమో, అయ్యి ఉండొచ్చు. అది ఎస్టాబ్లిష్ అవ్వలేదు. కానీ ఇంకో సీన్ లో ఛత్రపతి ఇంటికి మదర్ ని తమ్ముడిని పట్టుకొచ్చేస్తాడు. ఈ షఫీ గారిని ఓ రూమ్ లో పడేగానే అజయ్, మన యాక్టర్ అజయ్ గారు ఉన్నారు కదా, ఇటు దగ్గరికి రే నన్నే తీసుకొస్తావా, నాకు సీఎం తెలుసు, కలెక్టర్ తెలుసు, సీఎం అసిస్టెంట్ తెలుసు అనేదంటే నాకు ఇదొక్కటే తెలుసు అంటే అక్కడ షఫీ గారు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి బాగా నవ్వుకుంటాం మనం యాక్చువల్లీ. అవును. సో ఛత్రపతి సినిమా అంటే అందరికీ తెలిసిందే. స్టోరీ మన విజయేంద్ర ప్రసాద్ గారు, స్క్రీన్ ప్లే రాజమౌళి గారు రాశారు, అండ్ డైలాగ్స్ ఏం రత్నం గారు రాశారు ఈ సినిమాకి. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇంపార్టెంట్ డైలాగ్స్, దోస్ ఐకానిక్ డైలాగ్స్ విచ్ జనాలు కనెక్ట్ అయ్యేది. అదే క్యారెక్టర్స్ యొక్క డైలాగ్స్ కి అన్నాను. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ రాజమౌళి గారి మూవీస్లో దేర్ విల్ బి వన్ పర్టికులర్ డైలాగ్ విచ్ డ్రైవ్స్ ద క్యారెక్టర్స్, అదే లీడ్ క్యారెక్టర్స్ ఆర్క్ ఆర్ ద డ్రామా ఆఫ్ ద ఫిలిం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఛత్రపతిలో చూసుకుంటే అంటే ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట అన్నది హీరో క్యారెక్టరైజేషన్ ప్రజెంట్ చేసేలా ఉంటుంది. బట్ అమ్మ చెప్పిన ఒక మాట ఉంటుంది, ఏంటి, తన కోసం తన కాదు నలుగురు కోసం నిలబడేవాడు ఛత్రపతి. సో ఆ మాట విల్ ట్రిగర్ ద లీడ్ క్యారెక్టర్ టు బికమ్ ద ఛత్రపతి ద ఇవాల్వేషన్కి. సింహాద్రిలో చూస్తే ఒక డైలాగ్ ఉంటుంది, నాసర్ గారు చెప్తారు ఎన్టీఆర్ గారికి, లైక్ 10 మంది బతకడం కోసం ఒకరిని చంపినా లేదా నువ్వు చనిపోయినా తప్పు లేదు అని. దట్ ఈస్ వేర్ దే విల్ టెల్ దట్ ఇదే ఈ మాటే సింహాద్రికి ఆయుధం అని చెప్తారు. అండ్ ఇఫ్ యూ కమ్ టు ఈగా మూవీ, బిందు జోలికి రావద్దు చంపేస్తా అంటే వాడు అలా ఉన్నా ఏగలా ఉన్నా బిందు జోలికి వస్తే చంపేస్తాడని. అండ్ విక్రమార్కుల్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, చచ్చే ముందు నా ముఖం మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మేసం మీద ఉండాలి సార్. సో దట్ విల్ డ్రైవ్ ద హీరోస్ క్యారెక్టర్ టువర్డ్స్ దట్ డైలాగ్. అండ్ ఆ డైలాగ్ జస్టిఫికేషన్ కోసం జస్టిఫికేషన్ ఇచ్చేలాగా హీరో క్యారెక్టర్ డ్రైవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. కరెక్ట్. క్యారెక్టర్స్లో
నెగిటివ్ క్యారెక్టర్స్ని కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క లెవెల్ ఉంటుంది. నెగిటివ్ క్యారెక్టర్స్ మనకి ముగ్గురు, ఒకటి కాట్రాజ్, బాజీరావ్, రాజ్ బిహారీ. సో వీళ్ళ ముగ్గురికి ఒక్కొక్క లెవెల్ ఉంటుంది నువ్వు అబ్జర్వ్ చేస్తే. ఫస్ట్లోని ఎప్పుడైతే శ్రీలంక నుంచి జనాలందరూ ఇక్కడికి వచ్చేస్తారో బాజీరావ్ తన పవన్ చూపించి వాళ్ళందరినీ లాక్కొని, సో తన కిందన కాట్రాజ్ ఏం చెప్తే చేసేలా ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద సీన్లో బాజీరావ్ వెళ్ళిపోయిన తర్వాత కాట్రాజ్ అన్న వెళ్ళిపోయాడు రా అని చెప్పేసి అమ్మాయిని రప్పించి ఒళ్ళు పట్టించుకుంటాడు. సో అన్న అంటే భయం, ఆ స్టైల్లోని కాట్రాజ్ క్యారెక్టర్ ఉంటుంది. దానికి కొంచెం నెక్స్ట్ లెవెల్లో బాజీరావ్ క్యారెక్టర్. బాజీరావ్ క్యారెక్టర్ పొలిటికల్ లీడర్గా ఎదగాలనుకుంటాడు. అండ్ ఈ సీన్ అయితే చాలా బాగుంటుంది. బాజీరావ్ క్యారెక్టర్కి అండ్ కోడా శ్రీనివాసరావు క్యారెక్టర్కి రాజకీయం రౌడీజం ఒక్కటి కాదు రే అని చెప్పి. సో అక్కడ ఆ సీన్లో కోడా శ్రీనివాసరావు గారు అతను తెలివి యూజ్ చేశాడు. తెలివిగా వాడిని రెచ్చగొట్టి కొట్టేలా చేసి సీట్ దక్కించుకుందాం అనుకుంటాడు. బట్ విలన్ డజంట్ హ్యావ్ ఎనీ బ్రెయిన్స్, హీ ఓన్లీ ఫోకస్ ఆన్ హిస్ పవర్. వాళ్ళ అన్నకు ఫోన్ కొట్టి ఆ సెంట్రల్ నుంచి వచ్చిన పార్టీ ప్రెసిడెంట్ని పార్టీ పర్సన్ని చంపేస్తారు. సో హీ విల్ ఓన్లీ యూజ్ హిస్ పవర్. వాడికి నెక్స్ట్ లెవెల్లో రాజ్ బిహారీ క్యారెక్టర్ ఉంటుంది. అవును. సో ఈ హీరో క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజ్ బిహారీ, ఆ హీరో క్యారెక్టర్ రాజ్ బిహారీని చంపేంత వరకు వెళ్ళాలి. సో హీరో ఫస్ట్ కాట్రాజ్ని చంపాడు, తర్వాత బాజీరావుని చంపాడు, ఆ తర్వాత రాజ్ బిహారీ దగ్గరికి. సో అలా హీరో క్యారెక్టర్ని బిల్డ్ చేశారు 3 levels ఆఫ్ విలన్స్ని పెట్టుకొని. అండ్ మనకి ఎప్పుడైనా ఛత్రపతి లాంటి సినిమాల్లోని ఐకానిక్గా ఎక్కువగా మాట్లాడుకునేది ఫైట్ సీన్స్. హీరో క్యారెక్టర్ని స్టార్టింగ్లో మనకి ఒక సొరచేపతో ఫైట్ చేసేంత స్టైల్లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని అమ్మ ఒక షాట్ ఉంటుంది భయ్య, హీరో సొరచేపతో ఫైట్ చేసి బోర్డు ఎక్కుతాడు కదా, కాలు ఎత్తి లాగి ఒకటి కొడతాడు, ఆ డౌట్ అంతే అలా కింద పడిపోతాడు. ఆ కట్అవుట్కి అది చాలా కన్విన్సింగ్ గా ఉంటది. ఓకే యా హీ కెన్ డూ ఇట్ అన్నట్టు ఉంటది. యోగి సినిమాలో కూడాను ఒక సీన్లో కోట శ్రీనివాస గారిని కలిసినప్పుడు ఒక సీన్లో ఇలా వంచి లాగ్ ఒకటి కొట్టగానే అన్న చచ్చిపోయాడు అన్న అంటాడు. గుద్దుకు చచ్చుడేందిరా అంటే ఒక దెబ్బ కొడితే చచ్చిపోయేలా ఉంటాడు ఆ కట్అవుట్ అది. సో మనకు స్టార్టింగ్లోనే ఛత్రపతిలో ఒక ఫైట్ సీన్తో సొరచేపతో ఫైట్ సీన్తోనే వాట్ ఈస్ హీరో, వాట్ హీ కెన్ డూ, వాట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు. సో వాడు తలుచుకుంటే కాట్రాజ్ని కొట్టేయగలడు, చంపేయగలడు, అది మనకు అర్థమైపోద్ది. బట్ ఈ కాట్రాజ్కి హీరోకి ఉన్న మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ట్రిగరింగ్ మూమెంట్స్ని స్లోగా బిల్డ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాల్లోని ఫైట్ సీన్ని స్లోగా ట్రిగర్ చేస్తూ తీసుకెళ్తారు. కేజీఎఫ్లోని నరాచిలో హీరో ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ముసలోడిని అందరూ చంపేయడం, అక్కడ ఉన్న రౌడీలు చంపేయడానికి తీసుకెళ్తుంటే అప్పుడు ఆ రోజు కార్ చిచ్చు అంటుకుంది అని సుత్తిని తీసుకొని కొడతాడు. సలార్లో కూడాను బిల్డ్ చేస్తూ అంటే మనకి ఊరించి ఆడియన్స్కి కావాల్సింది ఇస్తారు అన్నమాట. అలాగే ఇక్కడ ప్రభాస్కి కాట్రాజ్కి ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో 2-3 సీన్లు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎప్పుడైతే అజయ్ వాళ్ళ చెల్లి ఫీజు కట్టడానికి అజయ్ అడుగుతారు, అక్కడ కాట్రాజ్ తప్పుగా మాట్లాడతాడు, ఇమీడియట్గా కొట్టడానికి చూస్తాడు. ఫైట్ పెట్టాలనుకుంటే అక్కడే పెట్టచ్చు, బట్ అక్కడ ఆపేస్తారు. రైజింగ్ మూమెంట్ అన్నమాట అది. అక్కడ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనకి సూర్యుడు అన్న క్యారెక్టర్ తోటి మనం ముందు నుంచి ట్రావెల్ అవుతూ ఉంటాం. ఇందాక నేను చెప్పినట్టు డ్రామాని ముందు నుంచి బిల్డ్ చేస్తూ తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఆ ఫైట్ సీన్లో మనం ఎంపథైజ్ అవుతాం. మామూలుగా వేరే సినిమాల్లో అయితే ఆ ఊర్లో ఉన్న పిల్లోడికి లేదా బస్తీలో ఉన్న పిల్లోడికి చిన్న కష్టం వస్తే హీరో దానికి రియాక్ట్ అయ్యి కాట్రాజ్ని కొట్టాడు, అది ట్రిగరింగ్ పాయింట్ అయ్యింది అన్నట్టు పెడతారు. బట్ మనకి రాజమౌళి గారి సినిమాల్లో కానీ విజేంద్ర ప్రసాద్ గారి రైటింగ్లోని ఏం చేస్తారంటే ఆ పిల్లోడిని ముందు నుంచి ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. సో ఆ పిల్లోడిని హీరోతో కనెక్ట్ చేసి దానివల్ల ఆడియన్స్ కూడా ఎమోషనల్లీ కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు ఆ పిల్లోడికి కష్టం వచ్చింది అంటే ఎప్పుడైతే హీరో రియాక్ట్ అవుతాడో మనం కూడా దాన్ని ఎమోషనల్లీ ఫీల్ అవుతాం. సూర్యుడి క్యారెక్టర్ వాళ్ళ మావయ్యతో వెళ్ళిపోదాం అనుకుంటాడు, కాట్రాజ్ని ఎవరు ఒప్పిస్తారు అది ఇది అని అంటాడు, నేను ఒప్పిస్తాను అంటాడు. ఇక్కడ మళ్ళీ డైలాగ్ వస్తుంది, స్టార్టింగ్లో అమ్మకి చెప్పిన డైలాగ్, ఒట్టేయి అంటే ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట అని చెప్పాను. అంటే హీరో ఆల్రెడీ డిసైడ్స్ ఎలాగైనా వాడిని కొట్టైనా సరే నేను ఒప్పించి నేను పంపిస్తాను నీకు ఎందుకు అన్నట్టు అటు ఫిక్స్ అయ్యాడు.
అక్కడికి వెళ్ళిన తర్వాత కాటరాజు ఇక్కడ కూడా ఒక ఫైట్ సీన్ పెట్టేయచ్చు, ఎందుకంటే కాటరాజు ఒకళ్ళు నో చెప్పాడు అనుకో హీరో రియాక్ట్ అయిపోయి కొడేస్తాడు. బట్ ఇక్కడ ఫైట్ సీన్ పెట్టలేదు. ఇక్కడ కూడా మనకి స్లోగా డ్రామాని ఇంకా బిల్డ్ చేశారు, ఇంకా ట్రిగర్ చేశారు హీరోని. వాడు వెళ్ళిపోతే నా కాళ్ళు ఎవరు పడతాడు, ఒళ్ళు ఎవరు పడతాడు అంటే నేను పడతా. హీరో ఎక్స్పెక్ట్ చేసింది మామూలు జనరల్ ఫైట్, అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ వచ్చింది అక్కడ. కాళ్ళు పడతాడు, చేతులు పడతాడు, ఏంటిది ఇంకా ఒక ఫైట్ కావాలి అంటే ఎంత ఊరించి కావాల్సింది ఇస్తే అప్పుడు దాని రుచి బాగుంటుంది అన్నట్టు మనకి స్లోగా బిల్డ్ చేసి ఆ నెక్స్ట్ సీన్లో ఎప్పుడైతే మళ్ళీ కాటరాజు వచ్చి బండి ఎక్కరా అంటాడు, ఇది ఎక్కడ అది ఇది అని చెప్పి కొట్టేసి సర్కిల్ గీసి వార్నింగ్ ఇచ్చి సర్కిల్ ఎవరు దాడితే కొట్టేస్తాను అంటాడు. అప్పుడు ప్రభాస్ వస్తాడు. ఇక్కడ కూడా ప్రభాస్ని మళ్ళీ ఇమీడియట్గా ఫైట్ పెట్టలేదు, డైలాగ్. అజయ్ క్యారెక్టర్ వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడు, ఇది అన్నాడు అది అన్నాడు, గీత దాడితే చంపేస్తాను అన్నాడు అనగానే అప్పుడు హీరో ట్రిగర్ అవుతుంది. అక్కడ భీమక్ష్మాపతి అని మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఫైట్ సీన్ వస్తుంది అన్నట్టు. భద్రం క్యారెక్టర్ వచ్చి వద్దు మనకి వెళ్ళిపోదాం మనకేం వద్దు అది ఇది అని చెప్తాడు. భద్రం ఒక్కసారిగా రియాక్ట్ అయిపోయి హీ విల్ షౌట్ లౌడ్, చెవులు దొబ్బయ్యా నీకు వినబడట్లేదు అంటే దానికైనా పెద్దగా ఇంకా గట్టిగా అరుస్తాడు చాలు అని. అంటే వెన్ హీరో సౌండ్స్ లౌడ్ దేర్ ఇస్ సంథింగ్ గోన్ బిగ్ హ్యాపెనింగ్. ఆడియన్స్ అందరికీ ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తాయంట ఒక్క అరుపుతోటి చాలా. అంటే ఒక్కడు అరిచిన దానికన్నా ఇంకా గట్టిగా అరిచి అప్పుడు అడుగు పెట్టి కొడతాడు. సో ఈ డ్రామాని స్లోగా బిల్డ్ చేసుకొని ఎప్పుడైతే ఫైట్ పెడతారో అప్పుడు మనం ఎంపథైజ్ అవుతాం. అండ్ ఇమీడియట్గా కాటరాజుని ఎప్పుడైతే చంపేస్తాడో కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ పిలిచి మా దగ్గర పని చెయ్యి అది ఇది అంటే మేము ఎవరి దగ్గర పని చేయం అది ఇది అని చెప్తాడు. చెప్పిన తర్వాత అక్కడ మీ బాజీరావు మీ వాళ్ళందరినీ కొడేస్తున్నాడంటే ఇల్లు అనగానే అక్కడికి వెళ్తాడు. ఇక్కడ కూడా పర్టికులర్గా ఇమీడియట్గా ఫైట్ పెట్టచ్చు, ఎందుకంటే వాళ్ళ జనాలందరినీ ఎప్పుడైతే బాజీరావు కొట్టేస్తున్నాడో పిల్లలందరినీ తీసుకెళ్ళిపోతున్నాడో ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాడో హీరో రియాక్ట్ అయ్యి కొట్టేయచ్చు. బట్ ఇక్కడ కూడా డ్రామా వర్కౌట్ అవ్వాలి అని చెప్పి ఎప్పుడు హీరో వెనకతలు ఉండే భద్రం మాత్రం ఇప్పుడు హీరో వెనకతలు ఉండడు, ఇక్కడ ఉంటాడు. అవును, ఇక్కడ ఉండి భద్రం క్యారెక్టర్ విలన్కి అపోజింగ్గా పిల్లల్ని దాచేస్తే భద్రంని చంపేసిన తర్వాత అప్పుడు మళ్ళీ డ్రామా వస్తుంది, ఎమోషన్ బిల్డ్ అవుద్ది. అవును. సో ఫైట్ సీక్వెన్స్ జస్ట్ లైక్ దట్ ఒక ఫైట్ లా పెట్టలేదు ఆయన. అవును, దాని ముందు డ్రామా బిల్డ్ చేసి అప్పుడు మనం దాన్ని ఫీల్ అయ్యేలా చేసి సీన్ పెడితే ఎప్పుడైతే డ్రామా బిల్డ్ అవుతుందో రీవాచ్ లో విల్ లవ్ మోర్ దట్ సీన్. జనాలు కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు ఆ డ్రామాకి. ఇమీడియట్ యాక్షన్ సీక్వెన్స్ కి మనం ఆ టైం వరకు సినిమా కనెక్ట్ అయ్యి మహా అయితే మాస్ ఆడియన్స్ లో ఫస్ట్ 1 to 3 days లో మాత్రమే సినిమా కనెక్ట్ అవుతారు. బట్ ఇఫ్ ద డ్రామా వర్క్స్ అవుట్ వెరీ వెల్ రీవాచ్ లో మనకి సినిమా ఇంకా నచ్చుతుంది. అవును అవును. సో దానికి రిపీట్ వాల్యూ ఉంటుంది. అవును, డ్రామా వర్కౌట్ అయితే కరెక్ట్ రిపీట్ వాల్యూ ఉంటుంది. సో అందుకే రాజమౌళి గారి సినిమాలకి రిపీట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ చూసే కొద్దీ నీకు ఇంకా నచ్చుతుంది, సినిమాలో బ్యూటీ తెలుస్తుంది, సినిమా ఎలివేషన్ సీన్స్ ఇంకా బాగా తెలుస్తుంది. అందుకనే ఆయన్ని జక్కన్న అని అందుకే అన్నారు, శిల్పిలా చెక్కుతారు. లుక్ ఎట్ హిస్ వే ఆఫ్ హీరో క్యారెక్టరైజేషన్. ఫస్ట్ సినిమా నుంచి తీసుకున్నా సరే స్టూడెంట్ నెంబర్ 1, సై, ఇప్పుడు మనం మాట్లాడే ఛత్రపతి, బాహుబలి, ఆ హీరో క్యారెక్టరైజేషన్ చూడు ఎలా ఉంటాయి, ఎక్కడా తగ్గకుండా అందరి కోసం బతకాలి, అందరితో ఉండాలి, రివెంజ్ అన్నది పెడుతూ ఉంటాడు ఆయన. అవును, సందీప్ రెడ్డి వంగ కూడా అడుగుతారు రాజమౌళిని, వై ఆల్వేస్ రివెంజ్ సార్ అని అడిగితే రివెంజ్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఎమోషన్ దట్ కెన్ వర్క్అవుట్ ఆన్ ద స్క్రీన్ అని చెప్పేసి అంటారు రాజమౌళి గారు. ఇది ఎక్కడో చెప్పారు కూడా, ఒక సినిమా అనేది ఒక చావుతోనే మొదలవ్వాలి అని చెప్పారు. సందీప్ రాజు గారికి చెప్పారు. సందీప్ రాజు చావుతో మొదలవడం కాదు, ఒక చావు అన్నది జరిగితే దానికి ప్రయోజనం ఉండాలి. అవును, దానివల్ల ఒక బెనిఫిట్ ఉండాలి అని చెప్పేసి అంటారు. సో అక్కడ భద్రా చావు హీరో క్యారెక్టర్ లో ఒక ఛత్రపతిని లేపింది. నువ్వు చెప్పింది కరెక్ట్. అక్కడ ఒక చావు దాని వెనక దానికి ఒక ప్రయోజనం ఉండాలి, రాజమౌళి గారు చెప్పిన దాని ప్రకారం. సో భద్రం ఎప్పుడైతే చనిపోయాడో ఇప్పుడు ఇంక రియాక్ట్ అయిపోయి బాజీరావుని చంపేయడం, బాజీరావు ప్లేస్ని రీప్లేస్ చేసి, నాట్ లైక్ రీప్లేస్, వీళ్ళకి అండగా ఉండి ఛత్రపతి అక్కడ ఇవాల్వ్ అవుతాడు. అక్కడ క్యారెక్టర్ ఇవాల్వేషన్ ఉంటుంది. సో ఒక చావు వల్ల మంచి జరగాలి తప్ప అక్కడతో కథ ఆగిపోతుంది. చావుతో కథ మొదలవ్వాలి. సో చావుతో కొత్త కథ మొదలైంది. అవును, అంటే ఛత్రపతి అన్న న్యూ సెగ్మెంట్ ఓపెన్ అయింది. సో అక్కడ
ప్రాపర్ మాస్ ఇంటర్వెల్ అక్కడ. అంటే నెక్స్ట్ లెవెల్ సీన్. అవును, అంటే బ్యాక్ టు బ్యాక్ పడిపోద్ది బ్రో. ఎప్పుడైతే కాటరాజు సీన్ అయిపోద్దో ఇమీడియట్ గా కోట శ్రీనివాస్ గారితో సీన్, ఇమీడియట్ గా మళ్ళీ బాజీరావుతో ఫైట్, బాజీరావుతో ఫైట్ అయిపోగానే మళ్ళీ కోట శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి ఒక వార్నింగ్ సీన్, ఆ వార్నింగ్ సీన్ అయిపోగానే మళ్ళీ జనాల దగ్గరికి వచ్చి మీ అందరికి నేను ఉంటా, ఇక నుంచి పని మనది, పెత్తనం మనది అని. అంటే బ్యాక్ టు బ్యాక్ అంత హైలోకి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ యాక్చువల్లీ సినిమా ఆ టైంలో రిలీజ్ అయిన టైంలోనే వచ్చిన టాక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ సూపర్ రా, సెకండ్ హాఫ్ యావరేజ్. మిక్స్డ్ టాక్ వచ్చింది ఫస్ట్ డే, మిక్స్డ్ టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్ యావరేజ్ అని వచ్చింది. బికాస్ సెకండ్ హాఫ్ మెలో డ్రామా ఉంటుంది, సెకండ్ హాఫ్లో యాక్చువల్ స్టోరీకి వచ్చాడు డైరెక్టర్. ఏదైతే స్టోరీ చెప్పాలనుకున్నారో మదర్ అండ్ సన్ సెంటిమెంటల్ స్టోరీ, ఆ సీన్లోకి వచ్చారు. ఇక్కడ ద ట్రిగరింగ్ పాయింట్, ద టఫ్ పాయింట్ ఆఫ్ ద డైరెక్టర్ ఆర్ ద స్టోరీ టెల్లర్ ఏంటి అంటే, ఒక పవర్ఫుల్ ఛత్రపతి డ్రైవ్లోకి తీసుకెళ్ళాలా లేదా అమ్మ అనే సెంటిమెంటల్ డ్రైవ్లోకి తీసుకెళ్ళాలా అన్నది క్లాష్ అవుతుంది. రెండు క్లాష్ అవుతాయి. దాన్ని చాలా తెలివిగా, చాలా నీట్గా ఒక డ్రైవ్ని డౌన్ చేశారు. రాజ్బిహారీ రాగానే ఒక సీన్ ఉంటుంది, హీరో ఏమో ఒక బాంబు తీసి పెనిపిగేస్తాడు, విలన్ వెనకడుగేస్తాడు. ఎప్పుడైతే వెనకడుగేసో అక్కడే నువ్వు సగం చచ్చావు, ఇంకేం పీకుతావురా నువ్వు అంటాడు. అంటే హీరో ఒకడు ముందేగానే విలన్ ఒకడు వెనక్కి వేసాడని సింబాలిక్ గా చూపించారు. సో ఇంకేం పీకుతావురా అనగానే, అంటే ఇమీడియట్ గా అంత ఎలివేషన్ ఇచ్చిన విలన్ కి ఒక్కసారిగా డౌన్ చేస్తాడు. సో అక్కడ ఒక్కసారిగా విలన్ క్యారెక్టర్ డౌన్ అయిపోతే దెన్ ద స్క్రీన్ ప్లే విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ మదర్స్ సెంటిమెంటల్ ట్రాక్. సో అందుకని ఇక్కడ ఈ సీన్ లో విలన్ కంప్లీట్ గా డౌన్ చేస్తారు. సో అక్కడి నుంచి మనకి షఫీ క్యారెక్టరైజేషన్, షఫీ క్యారెక్టర్ ఎప్పుడైతే విలన్ తో కలుస్తాడో దెన్ ద డ్రామా స్టార్ట్స్ అగైన్. గృహప్రవేశ ఆహ్వానం చెప్పి పిలిచినట్టే పిలిచి హీరోని అవమానిస్తాడు. హీరో అండ్ వేరే వాళ్ళ ఫ్రెండ్స్ అవమానిస్తే వాళ్ళ అమ్మ పిలిచి అన్నకి దండం పెట్టు అంటారు. అక్కడ అది కూడా ఎలివేషన్, ఒక డ్రమాటిక్ ఎలివేషన్. అది ఒక డ్రమాటిక్ ఎలివేషన్. రాజమౌళి గారి సినిమాల్లోనే ఉండే స్పెషాలిటీ అది. ఒక విలన్ కానీ, ఒక ఆపోజిట్ క్యారెక్టర్, ఒక నెగిటివ్ క్యారెక్టర్ కానీ హీరోని అవమానించినప్పుడు లేదా హీరోని తక్కువ చేసినప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ ఎవరో ఒకరు హీరోకి ఎలివేట్ చేసేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి ఇంటర్వెల్ సీన్, విలన్ అక్కడ గెలిచాడు అనుకుంటాడు, రాజు అయిపోయింది నేను గెలిచాను అనుకుంటాడు, బట్ చుట్టుపక్కల జనాలందరూ బాహుబలి బాహుబలి అని నడిచేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా విలన్ వాడు షఫీ క్యారెక్టర్ ఏదైతే ఉందో నేను అవమానించాను, నేను గెలిచేశాను వాడిని అనుకుంటాడు. మళ్ళీ అక్కడ అమ్మ పిలిచి ఎప్పుడైతే అన్నకి దండం పెట్టాలన్నదో మళ్ళీ ఇక్కడ తగ్గిపెట్టాడు. సో హీరోకి ఎక్కడెక్కడ ఎలివేట్ చేయాలి, ఎక్కడెక్కడ మూమెంట్స్ ఇస్తారు మంచిగా. లుక్ ఎట్ ఇస్ రాజమౌళి గారు స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. మనకి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒకేలా అనిపించినా సరే ఇట్ ఈస్ గెట్టింగ్ ప్రెజెంటెడ్ ఇన్ అ డిఫరెంట్ మేనర్. ఎగ్జాక్ట్లీ అబ్జర్వ్ చేయి, దట్ ఈస్ అల్ట్రా స్టైలిష్ ఫిల్మ్ మేకింగ్. జనరల్లీ మనకి ఛత్రపతి అనేసరికి మాస్ సీన్లు, ఎలివేషన్ సీన్లు, ఫైట్ సీన్లు ఇవన్నీ బాగా గుర్తొస్తాయి. బట్ నేను ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిన సీన్ అయితే సెకండ్ హాఫ్లో హాస్పిటల్లో భానుప్రియ గారు అండ్ ప్రభాస్ గారి సీన్. అంటే యాక్చువల్లీ హీరో అప్పటికి విడిపోయి 12 years అవుతుంది. హీరో అండ్ అమ్మ కొడుకులు ఇద్దరు విడిపోయి 12 years అవుతుంది. అమ్మని కలవాలి, అమ్మ ఎక్కడుందో తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తూ 12 years వెతుకుతాడు. ఫైనల్లీ అమ్మ ఎక్కడుందో తెలిసింది. బట్ ఆ అమ్మ దృష్టిలో హీరో బ్యాడ్ అయిపోయి ఉన్నాడు అప్పటికి. ఎలా ఫేస్ చేయాలో తెలియదు, బట్ అమ్మనైతే చూడాలి అన్న పాయింట్లో ఉంటాడు. ఇక్కడ అమ్మని చూడగానే అమ్మ తిట్టేసి అరిచేసి శాపనార్థాలు పెట్టేసి వెళ్ళిపోతుంది. ఐ వుడ్ సే ఐ ఫీల్ లైక్ దిస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ సెంటిమెంటల్ సీన్ ఇన్ తెలుగు సినిమా. ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అయింది, ఎందుకంటే అప్పటి వరకు అమ్మ కోసం అంత తాపత్రయపడిపోతున్న హీరో 12 years తర్వాత అమ్మని చూసిన తర్వాత అమ్మ ఏమో ఎంత ఘోరంగా తిట్టేసి శాపనార్థాలు పెట్టేసి వెళ్ళిపోతుంది. అంటే ఆ ఎమోషనల్ డ్రైవ్ ని చాలా బాగా కనెక్ట్ చేశారు. మాస్ ఎలివేషన్ సీన్స్, ఫైట్ సీన్ల కన్నా నాకు ఈ పర్టికులర్ ఎమోషనల్ సీన్ చాలా బాగా కనెక్ట్ అయింది. మేబీ నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి ఒక యాక్టర్ కావాల్సింది అదే. ఫైట్స్, మాస్ ఎలివేషన్ సీన్స్ ఇవి జనరలీ మన రెగ్యులర్ తెలుగు కమర్షియల్ సినిమాల్లో జరిగేవే. బట్ హౌ అన్ ఆర్టిస్ట్ ఆర్ అన్ యాక్టర్ ఇస్ పర్ఫార్మింగ్ అన్ ఎమోషనల్ సీన్ అనేది ఆడియన్స్ కి కనెక్ట్ అవుద్ది. ఎందుకంటే ఆడియన్స్ ని అది దే టేక్ హోమ్ ద ఎమోషన్, దే టేక్ హోమ్ దట్ ఎంపతి, అది తీసుకెళ్తారు. అదే సెకండ్ హాఫ్ లో ఇలాంటి ఎమోషనల్ సీన్స్ తోటి వీళ్ళు ఎప్పుడెప్పుడు కలుస్తారా, అమ్మకి ఎప్పుడెప్పుడు తెలుస్తుందా అన్న ఒక యాంటిసిపేషన్ క్రియేట్ అవుద్ది. అండ్ ద క్లైమాక్స్ పార్ట్ ఈస్ ద అల్టిమేట్ పీక్, పర్ఫెక్ట్ క్లైమాక్స్ బ్రో. అంటే
స్టార్టింగ్లో అమ్మ చెప్పిన కథ ఇక్కడ కనెక్ట్ అవుద్ది. ఏంటి, శివాజీని మోసం చేసి వెన్నుపోటు పొడి చేయబోయాడు. అయ్యో శివాజీ చనిపోయాడా అమ్మ అని అడుగుతాడు. శివాజీకి ఉక్కు కవచం ఉన్నదరా, శివాజీ చావలేదు, వెన్నుపోటుని గ్రహించి ముందుగానే శివాజీ చంపాడు అని చెప్పేసి అంటారు. అంటే హియర్ ద ఉక్కు కవచం ఈజ్ మదర్. అవును, కరెక్ట్, ఫర్ ఛత్రపతి క్యారెక్టర్. కరెక్ట్. అంటే విలన్ ఏం చేశాడు, మదర్ని తమ్ముడిని అడ్డు పెట్టుకొని ఛత్రపతిని చంపుదాం అనుకుంటాడు. దానికి లొంగిపోయి తప్పక ఇక్కడ రావడం, రియాక్ట్ అవ్వడం, వాళ్ళని కాపాడి, అమ్మ అన్నది వీక్నెస్ అనుకున్నాడు విలన్, బట్ అదే తన స్ట్రెంగ్త్ అయ్యి విలన్ని చంపుతాడు. బట్ అమ్మ దృష్టిలో హీరో ఏంటి, కొడుకుని చంపుతున్న క్యారెక్టర్. అక్కడ పడుతుంది శంఖం బయటపడుతుంది, దాచేసుకుంటాడు ప్రభాస్, ఇలా బయటపడుతుంది. దట్ ఈస్ వెన్ ద కనెక్టింగ్ మూమెంట్స్ ఆఫ్ ద ఫిలిం అరైవ్స్. అంటే సినిమాలో, రాజమౌళి గారి సినిమాలో దేర్ విల్ బి సమ్ కనెక్టింగ్ మూమెంట్స్. స్టార్టింగ్లో ఎస్టాబ్లిష్ చేసేసినవి ఎండింగ్లో మళ్ళీ కనెక్ట్ చేసి రీబిల్డ్ చేస్తారు. స్టార్టింగ్లోని ఎప్పుడైతే అమ్మ అపార్థం చేసుకుందో సారీ చెప్తుంది వచ్చి, పదనాన్న ఇంటికి వెళ్దామంటే లేదమ్మా కాసేపు నీ ఒళ్ళు పడుకోవాలని ఉంది అన్నది. ద సేమ్ సీన్ రిపీట్స్ ఎట్ ది ఎండ్. ఎప్పుడైతే తన కొడుకని రియలైజ్ అయిపోయి సారీ చెప్తుందో, పద హాస్పిటల్కి వెళ్దామంటే లేదమ్మా ముందు నీ ఒళ్ళో కాసేపు పడుకుంటాను అంటే. సో వెన్ ఆ మూమెంట్ ఎప్పుడైతే రీబిల్డ్ అయిందో, అగైన్ విల్ కనెక్ట్ టు దట్ ఫస్ట్ ఓపెనింగ్ సీన్. ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా సినిమాని ఎండ్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ అసలు క్లైమాక్స్, ఎమోషన్, ఉగ్రం అన్నీ ఈక్వల్గా ఉంటాయి. రాజమౌళి గారికి ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు బ్రో. అంటే నేనంతే సినిమాలో ఐ నో ఆడియన్స్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ఆడియన్స్ అన్నది రాజమౌళి గారు చెప్పడం యాప్ట్. ఎందుకంటే సినిమాలో ఫ్యాన్స్కి కావాల్సిన మాస్ ఎలివేషన్స్ ఉంటాయి, మాస్ ఆడియన్స్కి కావాల్సిన ఫైట్స్, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఆడియన్స్ కావాల్సిన ప్రాపర్ డ్రామా అండ్ ఎమోషన్ సీన్స్ ఉంటాయి. ఇలా ఆల్ సెట్ ఆఫ్ ఆడియన్స్ సాటిస్ఫై చేసేలా ఉంటాయి. అంటే ప్రాపర్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యేలాగా డైరెక్ట్ చేస్తారు. దట్స్ వై ఐ వుడ్ సే దట్ ఛత్రపతి ఈజ్ ద టెక్స్ట్ బుక్ ఫర్ కమర్షియల్ మూవీస్ ఇన్ తెలుగు సినిమా. నీకు తెలుసో తెలీదు, సందీప్ రెడ్డి వంగ గారు ఆస్ట్రేలియాలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసినప్పుడు ఈ ఛత్రపతి సినిమాలో ఉన్న ఇంటర్వెల్ సీన్ ని అక్కడ చూపించారంట. ఓ అవునా, నెక్స్ట్ లెవెల్ రియాక్షన్ వచ్చిందంట అక్కడ. అంటే దట్స్ వై సే దిస్ ఇస్ ద టెక్స్ట్ బుక్ ఫర్ కమర్షియల్ మూవీస్. కరెక్ట్. ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇలా ఉండడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇస్ రాజమౌళి గారు, నో డౌట్ అబౌట్ ఇట్. అక్కడ తెలుగు సినిమాని అక్కడికి తీసుకెళ్ళి పెట్టింది ఆయనే. అండ్ నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు ఎలా ఉంటాయో మరి. నేనైతే అసలు ఎస్ఎస్ఎంబి రాజమౌళి ఒక్క పదం గ్లోబ్ ట్రాటింగ్ అనే పదం వాడారు అంతే, అది ట్రెండ్ అయిపోయింది. సో హాలీవుడ్ లో వస్తుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి, 2 forces జాయినింగ్ టుగెదర్. అంటే మరి ఇప్పుడు రీసెంట్ గా బయట వీడియోలు మహేష్ బాబు గారు బయటకు వెళ్ళిన వీడియోలు చూస్తున్నాం కదా, వైరల్ అయిపోతున్నాయి. గెడ్డం, జుత్తులు వేసుకొని లుక్ అదిరిపోయింది. మొన్న అంబానీ గారు వెడ్డింగ్ కి లుక్ నెక్స్ట్ లెవెల్. ఆ సినిమా ఎలా ఉండబోతుందో ఆలోచిస్తుండే అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు బాగానే ట్రిప్ అయిపోయింది, చాలా ఇంకా చాలా పని చేయించాలి ఇక్కడ మనం. చేద్దాం చెప్పాగా. ఓకే గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ వీడియో మీద మీకున్న ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ సినిమా మీద చేయాలో కూడా కమెంట్ చేయండి. Okay guys, thank you for watching the Filmy Mike. Stay tuned to the Filmy Mike and stay tuned to Filmy Focus Originals for more content. Bye.